హైదరాబాద్ గణేష్ ఐడియల్స్ అది కూడా తక్కువ ప్రైస్ లో తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ ప్లేస్ కి మీరు రావాల్సిందే. యదికా ఆర్ట్స్. ఇక్కడ ముంబై ఇంకా సోలాపూర్ గణేష్ అమ్ముతున్నారు. ఇక్కడ చాలా కొత్త కొత్త యూనిక్ మోడల్ ఆఫ్ గణేష్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అక్కడ చూడొచ్చు మీరు బాలరాముడు చాలా ఫేమస్ అవుతుంది మరి ఈ ఇయర్ 2024 లో. చూడండి నిజంగానే బాలరాముని చూస్తున్నట్టుంది. అయోధ్యలో వెలిసిన బాలరాముడు ఇక్కడే నిల్చున్నట్టుగా ఉంది. ఆ జ్యువెలరీ కూడా ప్లేస్మెంట్ ఎంత చక్కగా చేశారు. ఆ పంచ కూడా చూడండి ఎంత నీట్ గా అలంకరించారు. దాని పక్కనే ఇంకొక బాలరాముని కూడా మనం చూడొచ్చు. రెండు సిమిలర్ గా సేమ్ బాలరాముల్లానే మనకు కనిపిస్తున్నాయి. అసలైన గణేశుని రూపం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ ఎలిఫెంట్ హెడ్ కానివ్వండి, ఆ మనిషి రూపం కానివ్వండి, నిజంగా గణేష్ ఇక్కడ వెలిసినట్టే కనిపిస్తుంది. దాని పక్కనే నిజంగా చైర్ లో కూర్చున్నట్టుగా ఉన్నాడు గణేష్. ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా. ఆ కార్నర్ లో చూడండి ఇప్పుడే పుట్టిన గణేష్ లాగా ఉన్నాడు. ఇక్కడ గణేష్లు అయితే 1 feet నుండి 11 feet వరకే అవైలబుల్ గా ఉన్నాయంట. అంతేకాదు చాలా కొత్త కొత్త యూనిక్ మోడల్ గణేష్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ చాలా వరకు సేల్ అయిపోతున్నాయి. మీరు తొందరగా రావాల్సింది. ఇక్కడ చూడొచ్చు ఈ బుజ్జితో ఎంత క్యూట్ గా ఉన్నాడో గణేష్. ఆ నామం కానీ కింద కూడా లెదర్ ప్లేస్మెంట్ ఎంత నీట్ గా పెట్టారు. అది మళ్ళీ దాని పక్కనే చూడొచ్చు గణేష్ కింద సర్పాలతో కూడిన గణేషుణ్ణి, పైన కూడా దానికి సర్పాలను అయితే వాళ్ళు ప్లేస్ చేశారు. కింద కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మట్టి గణేష్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. అది కూడా చాలా తక్కువ ఇంకా రీజనబుల్ కాస్ట్ లో. చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు ప్రతి గణేష్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు నిజంగా రాముడే ఇక్కడ కూర్చున్నట్టుగా ఉంది. వెనకాల బాణాలు కానివ్వండి, వెనకాల కిరీటం కానివ్వండి, ఆ కూర్చున్న ప్లేస్మెంట్ అయినా కలర్ అయినా నిజంగా రాముడే అక్కడ కూర్చున్నట్టుగా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు బ్లూ థీమ్ తో తీసుకొని ఇంత నీట్ గా పెట్టారు చూడండి దీన్ని. ఈ ఫెదర్స్ కానివ్వండి, ఆ క్లాత్, ఆ రింగ్, జ్యువెలరీ అంత నీట్ గా ఉంది. క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎంత చక్కగా ఉంది. అసలు చూస్తేనే తీసుకోవాలనిపించేలాగా ఉంది. ఆ కళ్ళు చూడండి ఎంత అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఆ నామం కానివ్వండి, ఆ కళ్ళు కానివ్వండి, ఆ డిజైన్ కూడా చూడండి. ఆ తొండం పైన జ్యువెలరీ ప్లేస్ చేయడం, ఆ కూర్చున్న యాంగిల్ కూడా ఎంత నీట్ గా ఉంది. అసలు ఎంత నీట్ గా చేస్తున్నారు ఐడల్స్ అన్ని ఐడల్స్ ఆల్రెడీ సేల్ అయిపోతున్నాయి. మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా దానిపైన ఒరిగి ఉన్న గణేష్ అయితే మీరు చూస్తున్నారు. ఆ తల్లి ఒడిలో కాళ్ళను పెట్టి కూర్చున్న గణేష్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు, ఎంత చిన్నగా ఉన్నాడు. ఇంత క్యూట్ గణేష్ అయితే మీరు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. ఇక్కడ చూడండి టోటల్ గా వైట్ ని థీమ్ గా తీసుకొని బార్డర్ క్లాత్ పెట్టేసి పంచ కూడా చూడొచ్చు ఎంత నీట్ గా ఉంది. అసలు నిజంగా ఏదో అలంకరించినట్టుగానే ఏదో వాళ్ళకి పెట్టినట్టుగానే ఉంది. చూస్తేనే నిజంగా తీసుకోవాలనిపిస్తుంది నాకు. ఇక్కడ చూడండి ఇక్కడ చూడొచ్చు బార్డర్ పెట్టి ప్రతి క్లాత్ ని వాళ్ళు ఎంత నీట్ గా ఎంత ప్రిసైజ్ గా స్టిచ్ చేశారు గణేశునికి. ఇక్కడ కూడా చూడొచ్చు ప్రతి క్లాత్ డీటెయిలింగ్ వాళ్ళు ఎంత క్లియర్ గా ఇస్తున్నారు. రెడ్ ఇంకా ఈ వైట్ కలర్ అవనివ్వండి, దానిలో గోల్డ్ మిక్స్ చేయడం కానివ్వండి, ఫెదర్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, ప్రతి ఒక్క ఐటమ్ డీటెయిల్ గా చూపిస్తున్నారు. మీరు చూడొచ్చు ఏదో కుర్చీ పైన కూర్చున్న గణేషుని. అది చూడండి గోల్డ్ కలర్ క్లాత్ తో ఇంకా వైలెట్ కలర్ తో రెండు మిక్సింగ్ చేసి ఆ హెయిర్ కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. దాని పక్కనే చూడొచ్చు పింక్ కలర్ క్లాత్ తో స్టిచ్చింగ్ చేపించి ఆ డ్రెస్ కూడా చూడండి కొంచెం యూనిక్ గా ప్రతి గణేషులాగా కాకుండా కొంచెం యూనిక్ డ్రెస్ అయితే డిజైన్ చేశారు. దాని పక్కనే చూడండి బ్లూ ఇంకా పింక్ రెండు మిక్స్ థీమ్ తో కింద ఆవును పెట్టి పైన పగడం కానివ్వండి ఇంత నీట్ గా పెట్టారు. దాని పక్కనే ఇట్లా మెరుస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అది కూడా బ్లూ కలరే. బృందావనంలో కూర్చున్న కృష్ణుని లాగా మనకు కనిపిస్తుంది. ఎంత నీట్ గా ఉంది. నిజంగానే కృష్ణుడు లాగా చిన్నప్పుడు కృష్ణుడు ఎలా ఉంటాడో అలా ఉంది. పక్కనే చూడండి రాముడు మరియు కింద హనుమంతుడు కూర్చున్న గణేష్ అయితే మనం చూస్తాం. దీన్ని కూడా జ్యువెలరీ చూడండి వైట్ కలర్ థీమ్ తో వైట్ ఇంకా వెనకాల ఆరెంజ్ తో చేశారు. దాని పక్కనే ఫెదరీ క్లాత్ లో పెట్టారు. స్మూత్ క్లాత్ ఎంత నీట్ గా
ఉందో దాని పక్కనే అక్కడ కూర్చొని ఉన్న గణేష్ అయితే మనం చూస్తున్నాం. మొత్తం పర్ల్స్ తో అలంకరించారు దాన్ని. ఇది ఆరెంజ్ కలర్ థీమ్ తో, మొత్తం ప్యూర్ ఆరెంజ్ కలర్ థీమ్ తో అయితే మనకి ఇక్కడ గణేష్ పెట్టారు. క్లాత్ ఏ క్లాత్ కూడా యూజ్ చేయకుండా, ఎట్లాంటి క్లాత్ యూజ్ చేయకుండా మనకి పంచ పెట్టినట్టే కనిపిస్తుంది. జస్ట్ గోల్డ్ కలరింగ్ అయితే వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. ప్రతి హారంకి ప్రతి జ్యువెలరీకి అయితే గోల్డ్ కలరింగ్ ఇచ్చారు. మధ్యలో చూడండి ఆ బుజ్జకు కూడా సర్పాన్ని వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో కూడా చూడండి గోల్డ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు వాళ్ళు. ఎంత బాగుందో. దాని పక్కనే చూడొచ్చు మీరు చెలికత్తెలు లాగా ఉన్నారు అటు ఇంకా ఇటు సైడ్. ఇక్కడ చూడండి నిజంగానే గణేష్ ఒక పర్సన్ ని చూస్తున్నట్టే ఉంది. అంత నీట్ గా అలంకరించారు కళ్ళని. నిజంగా పెట్టిన కళ్ళ లాగానే ఉంది. జ్యువెలరీ అయినా ఆ కూర్చునే విధానం అయినా కానీ మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ చూడండి ముంబైలోనే చాలా ఫేమస్ అయిన దగ్గడి శ్రీ గణేష్ అయితే మనం ఇక్కడ చూస్తున్నారు. ఆ జ్యువెలరీ చూడండి ఎంత హెవీగా ఉందో. ఇక్కడ చూడండి దీనిపైన ట్రంక్ పైన ఉన్న జ్యువెలరీ ఎంత నీట్ గా ఎంత హెవీగా ఉందో. చూడడానికి మనకి హెవీగా అనిపిస్తుంది. ఆ చెవులకు కానివ్వండి, ఎంత రింగ్స్ కానీ ప్రతి ఫింగర్ కి రింగ్స్ పెట్టడం, ఆ జ్యువెలరీ, ఆ హారాలు, బ్యాంగిల్స్, ఇంకా ఆ పట్టీలు ఎంత బాగుంది అసలు. చూడడానికి హెవీగా అనిపిస్తుంది. అండ్ పక్కన కూడా చూడండి ఇంకో టైప్ ఆఫ్ గణేష్. అసలు హెవీనెస్ ఓవర్లోడెడ్ అని చెప్పొచ్చు. ఆ చెవులకు కానివ్వండి, వెనకాల కిరీటంకి కానివ్వండి, ట్రంక్ ఉన్న దాన్ని కానివ్వండి, ప్రతిదీ. ఆ పైన కూడా చూడండి వెనకాల నిజంగానే ఏనుగు కూర్చొని దాని ముందట గణేషుడు కూర్చున్నట్టుగా ఉంది. ఇట్లాంటి గణేష్ అయితే మీకు ఓన్లీ ఇక్కడే, అది కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే దొరుకుతాయి. ఇట్లాంటి గణేష్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే పక్కా తొందరగా వచ్చేయండి. ఎందుకంటే గణేష్ అయితే తొందరగా రాబోతుంది. ఇవి తొందరగా సెల్ కూడా అయిపోతున్నాయి. అక్కడ చూడండి శివుడు అయితే అక్కడ కూర్చొని ఉన్నట్టుగానే ఉంది. ఆ వెనకాల ఆవు కానివ్వండి, అక్కడ చూడండి మెడలో ఉన్న సర్పం కానివ్వండి, దాని పక్కనే ఉన్న శివలింగం, ఆ చెవికి అన్ని మూడో కన్నా కూడా నిజంగానే శివుడు అక్కడ వెలిసి ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఇట్లాంటి ఇంకా యూనిక్ థాట్స్తో వీళ్ళు ముందరికి వస్తున్నారు. మీరైతే తొందరగా బుక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అయితే సేల్ అయిపోయాయి. ఇంకా కొత్త ఐటమ్స్ అయితే వీళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ సేల్ అయిపోతున్నాయి తొందరగా. ఈ 2024లో చాలా ఫేమస్ అయిన అయోధ్య శ్రీరాముడు అయితే ఇక్కడ చూస్తున్నాం మనం. విత్ డిఫరెంట్ కలర్. ఇంతకుముందు అయితే మనం బ్లాక్ చూసాం, ఇప్పుడైతే లైటిష్ స్కిన్ కలర్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. చూడడానికి చాలా చక్కగా నిజంగానే అయోధ్య వెలిసిన రాముడు ఇక్కడే ఉన్నట్టుగా ఉంది. అంత నీట్గా వీళ్ళు ప్రిపేర్ చేశారు. మీరు ఇక్కడ చూడండి గణేశుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, అయోధ్య మరియు పక్కనే శివుడు రెండు మిక్స్ అయిన బ్యాక్గ్రౌండ్ అయితే మేము ఇక్కడ చూస్తున్నాం. ముందట గణేశుని పెట్టి ఇది కూడా చూడండి బార్డరింగ్ అయితే ఎంత డీటెయిల్గా ఇచ్చారు, ఎంత బాగుంది అసలు. ఈ పంచ దాని పగడం కానీ సూపర్ అసలు. ఇక్కడ చూడండి ఏనుగు పైన మన గణేశుడు అయితే కూర్చున్నాడు. క్యూట్గా ఉన్నాడు కదా చూడండి అసలు. ఇట్లాంటి గణేష్ అయితే మీరు ఇక్కడ అవైలబుల్ ఉంటే ఇంకెక్కడ తెలంగాణలో నాకు తెలిసి ఎక్కడ అవైలబుల్ కూడా అంత క్యూట్గా ఉన్నాయి, అంత యూనిక్గా ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క పీస్ ఇంకో పీస్తో అసలు కంపారిజన్ లేదు, అంత బాగున్నాయి. అక్కడ కార్నర్లో చూడండి ఎంతో నీట్గా ఉన్నాడు, చిన్న గణేష్ ఎంత క్యూట్గా ఉన్నాడు. నా చెయ్యి సైజ్ చూడొచ్చు, ఎంత సైజులో మీకైతే గణేష్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, చాలా తక్కువ కాస్ట్లో అది కూడా. ఇక్కడ చూడండి పింక్ థీమ్తో గణేష్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఆ క్లాత్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంత క్వాలిటీ క్లాత్ అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇంత క్వాలిటీ క్లాత్ అయితే ఇక్కడ యూజ్ చేయరు. అంత నీట్గా అంత క్వాలిటీ క్లాత్ అయితే చూస్తున్నారు. అండ్ పక్కనే చూడండి బ్లూ ఇంకా వైట్ కలర్ థీమ్తో గణేష్ అయితే చూస్తున్నాం. ఆ ఫెదర్స్ కూడా చూడండి ఎంత బాగుందో. ఆ ఫెదర్స్ కానీ ఇక్కడ చైన్స్ కానీ ఫంకీ ఇలా పేర్ చేయడం కానీ చాలా నీట్గా, ఇంత నీట్నెస్ అయితే మీరు ఎక్కడ చూస్తున్నారు. అంత నీట్గా అయితే గణేష్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. వాటి క్లాతింగ్ అయినా జ్యువెలరీ అయినా అంత నీట్గా ఉంది. ఇక్కడ చూడండి సింహాల్ని వాటితో కూర్చొని ఆడుతున్నట్టుగా ఉంది. వాటిని మంచిగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒక దానిపైన కూర్చొని ఎంత సింపుల్గా ఉందో అంతే బాగుంది. అంత నీట్గా కూడా ఉంది, అంత నీట్గా వాళ్ళు డెకరేట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు పాలరాతితో ఉన్న గణేష్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ పింక్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి కలర్స్ కూడా ఎక్కువ హెవీగా యూజ్ చేయకుండా, ఎందుకంటే ఆ పాలరాతి ప్యూరిటీని పోగొట్టకుండా తక్కువ కలర్స్ని, తక్కువ మిక్స్ ఆఫ్ కలర్స్ని యూజ్ చేసి ఎంత నీట్గా చేశారు.
పింక్ బ్యాక్గ్రౌండ్తో ఆ మూషికం కూడా అంత క్యూట్గా ఉంది. కింద మనకు కనిపించట్లేదు కానీ చాలా బాగుంది మొత్తం విజువల్గా చూడడానికి. ఇక్కడ చూడండి దగడు చేతికి త్రిశూలం ఇంకా కొడవలి ఆ రెండు చేతిలో పట్టుకొని ఉన్న గణేష్ అయితే చూస్తున్నాం. గ్రీన్ ఇంకా రెడ్ థీమ్ తో పెట్టారు. అటు చూడండి మొత్తం సన్ఫ్లవర్ లో కూర్చున్న గణేష్ అయితే చూడండి ఎంత బాగున్నాడు కదా. నిజంగానే తీసుకునేటట్టుంటే పక్కా తీసుకునేదాన్ని. ఎంత క్యూట్ గా ఉన్నాడు అసలు. నిజంగా ఆ ఫ్లవర్ లో కూర్చొని అంత చిన్న సైజ్ లో ఇట్లాంటి వినాయకులు అయితే మీరు నిజంగా ఇక్కడ చూడరు. ఈ ప్లేస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత చిన్న చిన్న వినాయకులు. ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్ కి మీకు అవైలబుల్ గా ఉన్నాయి. చాలా బుకింగ్స్ కూడా అయిపోతున్నాయి. మీరైతే తప్పకుండా తొందరగా వచ్చి బుక్ చేసుకోవాలి. చూడండి ఇవన్నీ గణేష్ చాలా తక్కువ ప్రైస్ కి ఇక్కడ మనకి ఇస్తున్నారు. అది కూడా మన ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉంది. దీని లొకేషన్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకున్నాం. ఇది ఆల్మోస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ పిల్లర్ నెంబర్ 1116 దగ్గర యతిక ఆర్ట్స్ అండ్ స్టోర్. ఇక్కడ చూడొచ్చు యతిక ఆర్ట్స్ అండ్ స్టోర్. ఇక్కడ ముంబై ఇంకా సోలాపూర్ ఐడల్స్, సోలాపూర్ గణేష్ అయితే మనకి ఇక్కడ అమ్ముతున్నారు. చాలా రీజనబుల్ ఇంకా తక్కువ కాస్ట్లో తీసుకుందాం అనుకుంటే పక్కా మీరు ఇక్కడ రావాల్సింది.